హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది. వాటికి సంబంధించిన కీస్ కూడా నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది టీఎస్పీఎస్సీ. ఫ్రెండ్స్, ఇక వాటికి సంబంధించి క్లియర్గా మనం గమనించినట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి మెయిన్స్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి కమిషన్ వచ్చేసి. ఇక వాటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా మనం గమనించినట్లయితే ఇక డే వైజ్ షెడ్యూల్ ఫర్ ది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఇక్కడ వెబ్ నోట్ అయితే మనం క్లియర్గా గమనించవచ్చు. ముందుగా వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ హెల్డ్ ఆన్ 9/6/2024 రోజున వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే జరగడం జరిగిందండి. ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కన్వెన్షనల్ డిస్క్రిప్టివ్ టైప్ అండ్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 is scheduled to be held from 21/10/2024 to 27/10/2024 రోజున మీకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఎక్కడెక్కడ ఉంటుందంటే వెన్యూస్ వచ్చేసి హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ పరిధిలో మీకు ఎగ్జామినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువగా. ఫ్రెండ్స్గా దీనికి సంబంధించి ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అండ్ ఉర్దూలో ఉండడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ద పేపర్స్ ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ షెల్ బి ఆన్సర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ. మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. బట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో కావాలి ఖచ్చితంగా. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎక్సెప్ట్గా జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో మీరు రాయొచ్చు, లేకపోతే తెలుగులో రాయొచ్చు, లేదా ఉర్దూలో రాసే అవకాశాలు అయితే ఉంటాయి. వన్స్ మీడియం ఈజ్ చూసెన్ ద క్యాండిడేట్ యాజ్ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద మీడియం చూసెన్ బై హిమ్ ఆర్ హోన్లీ ఆల్ 6 పేపర్స్ హ్యావ్ టు బీన్ రిటర్న్ ఇన్ ద చూసెన్ మీడియం ఓన్లీ కంప్లీట్లీ అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూస్ చేసుకున్నటువంటి మీడియం ఒకవేళ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లోనే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మళ్ళీ ఒక ఎస్ఏ ఇంగ్లీష్లో మరొక ఎస్ఏ తెలుగులో రాస్తే మాత్రం మీకు ఇన్వాలిడ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దానికి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా 6 పేపర్స్ అయితే ఉండడం జరుగుతుందండి. హ్యావ్ టు రిటర్న్ ఇన్ ద చూసెన్ మీడియం ఓన్లీ కంప్లీట్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. క్యాండిడేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు రైట్ ద పార్ట్ ఆఫ్ ది పేపర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ తెలుగు ఆర్ ఉర్దూకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒక పేపర్ ఇంగ్లీష్లో మరొక పేపర్ ఉర్దూలో రాయడానికైతే అలాగే తెలుగులో రాయడానికైతే ఉండదండి. మొత్తం మీరు ఏదైతే కంప్లీట్గా రాయాలనుకుంటున్నారో దాన్ని తెలుగులో కానీ ఒకవేళ మీకు ప్రిఫర్ లాంగ్వేజ్ తెలుగులో అయితే తెలుగులో క్యాండిడేట్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు, లేకపోతే ఉర్దూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఉర్దూలో కూడా రాయడానికి అయితే వీలుంటుంది. ఇఫ్ దేర్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ది పేపర్ టు పేపర్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పేపర్ అండ్ క్యాండిడేచర్ కుడ్ నాట్ బికమ్ ఇన్వాలిడ్ అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్రెడీ కమిషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ 1 సంబంధించి ప్రీవియస్ ఇయర్ సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అనేది టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ వెబ్ నోట్ ఎందుకు రిలీజ్ చేశారంటే ప్రీవియస్ వెబ్ నోట్ ఆధారంగానే క్వశ్చన్ పేపర్ అయితే రెడీ అవుతుంది అన్నట్లు కూడా, అలాగే ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారమే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ అయితే ఉండడం జరుగుతుంది. దాన్నే క్లియర్గా వెబ్ నోట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. ద పేపర్ ఫర్ ది జనరల్ ఇంగ్లీష్ ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ వన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ దిస్ పేపర్ ఇస్ దట్ 10th క్లాస్ స్టాండర్డ్. ద మార్క్స్ అబ్టైన్ ఇన్ ద పేపర్ ఆర్ నాట్ కౌంటెడ్ ఫర్ ర్యాంకింగ్. ఫ్రెండ్స్, ఇక ఇది వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ పేపర్ అయితే క్వాలిఫైయింగ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 10th క్లాస్ స్టాండర్డ్గా ఉంటుందండి. మార్క్స్ అబ్టైన్ ఇన్ దిస్ పేపర్ ఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ ద ర్యాంకింగ్. ఇదైతే ఏం లేదండి, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఇలాంటి ర్యాంకింగ్ అయితే ఉండదు. ద క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ మస్ట్ అపియర్ ఫర్ ద ఆల్ పేపర్స్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్. యాబ్సెన్స్ ఇన్ ఎనీ పేపర్ విల్ బి ఆటోమేటికలీ రెండర్ హిస్ ఆర్ క్యాండిడేచర్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు మెయిన్ ఎగ్జామినేషన్లో టోటల్గా 6 పేపర్స్ కాబట్టి మీరు ఒక 2 పేపర్స్ అటెండ్ అయ్యి 2 పేపర్స్ అబ్సెంట్ అయినా కానీ మీరు డిస్క్వాలిఫై అయితే అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఫర్దర్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ద సిలబస్ పర్టైనింగ్ ద గ్రూప్ 1 మెయిన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024కు సంబంధించి కూడా క్లియర్గా చెక్ చేసుకోమంటూ కూడా క్లియర్గా
కమిషన్ అయితే చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. ఇంకా వేరైనా దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో సర్చ్ బార్లోకి వెళ్ళి తెలంగాణ కొలువులు అఫీషియల్ అని తెలంగాణ కొలువులు అని టైప్ చేయండి. మీకు 6K ఫాలోవర్స్ పేజ్ వస్తుంది. దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఆ పేజ్ అయితే మీకు టీజీపీఎస్సీకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. మీకు ఆ ఛానల్ కూడా యూజ్ అవుతుంది. డే వైజ్ షెడ్యూల్ ఫర్ ది గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒకసారి మనం క్లియర్గా సబ్జెక్ట్ వైర్ అలాగే డ్యూరేషన్ సంబంధించి అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు జిఎస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి. అలాగే పేపర్ 1 సంబంధించి పేపర్ 2 అలాగే పేపర్ 3 పేపర్ 4 పేపర్ 5 అండ్ అలాగే పేపర్ 6కి సంబంధించి టోటల్గా 6 పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ముందుగా వచ్చేసి ఇక్కడ మనం జనరల్ ఇంగ్లీష్ సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఆ తర్వాత మీకు వీటికి సంబంధించి 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ సంబంధించి 3 hours అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక డేట్ వచ్చేసి 21/10/2024 2:30 PM నుంచి 5:30 PM వరకు అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఇది జనరల్ ఇంగ్లీష్ సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి పేపర్ 1 జనరల్ ఎస్ఏ అండి. ఇది 3 hours ఉంటుంది, 150 క్వశ్చన్స్. ఇది వచ్చేసి డేట్ వచ్చేసి 22/10/2024 నుంచి స్టార్ట్ అయ్యి అదే రోజున వన్ డే ఉంటుందండి. 2:30 నుంచి 5:30 PM ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పేపర్ 2 హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీకి సంబంధించి 3 hours ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్. 23/10/2024 రోజున మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక సేమ్ టైం అయితే సేమ్ ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పేపర్ 3 ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ సంబంధించి 3 hours ఉంటుంది, 150 క్వశ్చన్స్తో. 24/10/2024 రోజున మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సంబంధించి టోటల్గా 3 hours, 150 క్వశ్చన్స్ అలాగే 150 మార్క్స్ అయితే ఉంటుంది. 25/10/2024 రోజున ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 5కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 3 hours ఉంటుంది, 150 మ్యాక్సిమం మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక 26/10/2024 రోజున ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించి 3 hours మీకు టైం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 27/10/2024 రోజున మీకు ఈ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.